అస్థాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం. సో ఇంతవరకు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్ల కోసము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 3 వీడియోస్ వదలండి ఇప్పటి వరకు. ఇది 4th వీడియో. ఓకే, పార్ట్ 4 చేస్తున్నాను. ముఖ్యంగా సిలబస్ చూసినట్టయితే సిలబస్కు ముందు ఒక 2 మాటలు మీతో పంచుకోవాలా. నాకు వచ్చిన డౌట్లు బహుశా అందరికి రావాలా, వచ్చుంటాయేమో. ఒకసారి ఈ ప్రభుత్వ టీచర్లంతా చూస్తుంటారు కాబట్టి వీడియో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీడియో ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్. నా వీడియో కేవలం ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం మాత్రమే చేస్తున్నాను. ఓకే, వాళ్ళ కోసం మాత్రమే, దయచేసి వాళ్ళు మాత్రమే చూడండి. మిగతా వాళ్ళు మీ ఇష్టం. సిలబస్ గురించి జస్ట్ లైట్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ నాకు వచ్చిన డౌట్లు డిస్కస్ చేస్తాను. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి నాకు వచ్చిన డౌట్లు ఏంటి? ఒకటి, ఇప్పుడు టెట్ అని ఎగ్జామ్ పెడుతున్నాను. మనకు టెట్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఓకే, సో టెట్ ఎగ్జామ్ ఎవరు రాయమంటున్నాడు? ఇన్ సర్వీస్ టీచర్స్ రాయమంటున్నాడు. ఇన్ సర్వీస్ అంటే ఉద్యోగంలో ఉన్నవారు, ఉద్యోగంలో ఉన్న టీచర్లు. ఇన్ సర్వీస్ టీచర్స్. ఉద్యోగంలో లేని టీచర్లు, ఉద్యోగంలో లేని టీచర్స్ అంటే ఉద్యోగం లేని టీచర్లు అంటే నిరుద్యోగ ఉపాధ్యాయులు అనుకోండి. నిరుద్యోగ ఉపాధ్యాయులు అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు. తర్వాత కొంతమంది స్కోరింగ్ కోసం కూడా రాసుకుంటారు. అఫ్ కోర్స్ స్కోరింగ్ కూడా రాసుకుంటారు, మా టీచర్లు రాస్తూ ఉంటారు. ఓకే, నేను జనరలైజ్ చెప్తున్నాను. జనరలైజ్ ఏంటి? సర్వీస్లో ఉండేవాళ్ళు, సర్వీస్లో లేని వాళ్ళు. సర్వీస్ మీన్స్ ప్రెసెంట్ గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్లో లేని వాళ్ళు అనుకోండి. జనరలైజ్ చేసి చెప్తున్నానండి. ఏంది ఉద్యోగంలో లేని టీచర్లు అంటే మళ్ళీ అందరూ రాస్తారు కదా టెట్ అంటే. ఓకే, గవర్నమెంట్ సర్వీస్ నుండి రాస్తారు, కొంతమంది రాయరు, అవి పక్కన పెడదాం. ఇన్ జనరల్గా టెట్ ఇప్పుడు 2 రకాలుగా మనం వర్గీకరిస్తున్నాం. ఒకటి, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో లేని వాళ్ళు. ఓకే, నాకు వచ్చే డౌట్ అండి. సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? సర్వీస్లో ఉండే ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలా అన్నారు. ఓకే, వెరీ గుడ్. టీచర్లు ఎవరు భయపడరు, ఏ టెస్ట్కైనా సిద్ధమే. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి పైగా టీచింగ్ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి సబ్జెక్ట్ మీద, పెడగాగి మీద, మెథడాలజీ మీద, ముఖ్యంగా పిల్లల యొక్క మనస్తత్వం, సైకాలజీ మీద, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సైకాలజీ మీద కూడా అంతో ఇంతో పరిజ్ఞానం అయితే ఉంటుంది. ఇన్ జనరల్గా ప్రతి ఒక్క టీచర్కి జనరల్ ఇంగ్లీష్ మీద, జనరల్ తెలుగు మీద, అన్నిటి మీద అంతో ఇంతో విషయ పరిజ్ఞానం ఉంటుంది. అదేవిధంగా ప్రతి టీచర్కి ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సోషల్ స్టడీస్, దట్ మీన్స్ సోషల్ అండ్ సైన్సెస్ మీద, జనరల్ మ్యాథ్స్ మీద అంతో ఇంత అందరికి అవగాహన ఉంటుంది. ఎవడు భయపడు కాదు. కొన్ని కాన్సెప్ట్స్ మర్చిపోయి ఉంటారు, ఒకసారి తిప్పితే చదువుకొని పాస్ కావడానికి ఎవరు భయపడరండి. మరి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇన్ సర్వీస్ టీచర్స్, సర్వీస్లో లేని టీచర్స్ అనుకోండి, వీళ్ళిద్దరు టెట్ పెట్టాడు. అయ్యా మీరు టెట్ని ఏమంటారు అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నాడు. ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటున్నాడు. ఎలిజిబుల్ అనే మాట తీసుకొని ఇన్ సర్వీస్ అంటే సర్వీస్లో ఉన్నటువంటి, ఉద్యోగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయుల్ని ఎలిజిబుల్ మాత్రం కండి అంటున్నాడు. కానీ నేను చెప్తాను ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగంలో లేని వారికి కలిపి ఒకే ఎగ్జామ్ ఎలా పెడతావు? ఇది నేను సూటిగా అడుగుతున్నాను. మా ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున యూనియన్ నాయకులతో కూడా అడుగుతున్నాను నేను. రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు, ప్రభుత్వానికి ఇది రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. ఎలా? ఇప్పుడు సర్వీస్లో ఉండే వాళ్లకు, మామూలుగా సర్వీస్లో ఉండే ప్రతి ఒక్కరికి, ఏ ఉద్యోగస్తుడికైనా సరే
మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, రెవెన్యూ ఉంది, ఇంకా ఉంది, రకరకాల సర్వీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి డిపార్ట్మెంట్ టెస్ట్లు ఉన్నాయి. ఓకే, సర్వీస్లో ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సర్వీస్లో లేని వాళ్లకు, సర్వీస్లో ఉన్న వాళ్లకు ఒకటే కలిపి ఎలా ఎగ్జామ్ పెడతారు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. అర్థమవుతా అండి? ఓకే, ఇప్పుడు ఒక పెద్ద ఏ స్థాయి అధికారి కానివ్వండి, కలెక్టర్ కానిచ్చి కింద జూనియర్ క్లర్క్ వరకు ఆల్రెడీ ఉద్యోగంలో చేరిపోయింటారు. ఉద్యోగంలో చేరిపోయిన వాడికి, ఉద్యోగం కోసం రాసేవాడికి, అంటే నిరుద్యోగం అనుకోండి, నిరుద్యోగికి ఉద్యోగికి కలిపి ఎక్కడైనా ఎగ్జామ్ ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్. మనం ఉద్యోగంలో ఉన్నవాళ్ళం, ఇన్ సర్వీస్ టీచర్స్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, వీరు ఉద్యోగంలో లేని వాళ్ళు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి. మరి ఎగ్జామ్ ఇద్దరికి కలిపి ఎందుకు పెడతారు, ఎలా పెడతారు? ఫస్ట్ క్వశ్చన్ అది, నా డౌట్ ఇది. దయచేసి వినండి నాయకులారా, యూనియన్ నాయకులారా, అందరికీ నా విజ్ఞప్తి అండి. మా అందరి ప్రభుత్వ ఉపాధ్యాయుల తరపున ఈ డౌట్ రైజ్ చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వానికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఉద్యోగంలో లేని వాళ్లకు, ఉద్యోగంలో ఉన్న వాళ్లకు, ఉద్యోగంలో లేని వాళ్లకు కలిపి ఎగ్జామ్ పెట్టడం అనేది అసంబద్ధ నిర్ణయం. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ లేదు ఈ విధంగా. చూసుకోండి మీరు, ఏ డిపార్ట్మెంట్ లేదు. నిరుద్యోగికి ఉద్యోగికి కలిపి ఎగ్జామ్ అనేది ఎక్కడా లేదు. ఓకే, ఒకటి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అయిపోయిందండి. ఓకే, ఫస్ట్ పాయింట్ నాది రైజ్ చేశాను. ఏమని? ఉద్యోగంలో ఉన్నవాడికి, ఉద్యోగంలో లేని వాడికి కలిపి ఎలా ఎగ్జామ్ పెడతావు? ఇక్కడ మీరు ఉద్యోగంలో లేనంటే మళ్ళీ అందరూ రాస్తారు కదా సార్. ఓకే, అందరూ రాస్తారు. జనరలైజ్ చేసి చెప్తాను, ఎక్కువ రాసేది నిరుద్యోగ ఉపాధ్యాయులు, ఇటు పక్క ఉండేది మనం ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు. ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకి, ఉద్యోగంలో లేని ఉపాధ్యాయులకి కలిపి ఎగ్జామ్ పెట్టడము ఫస్ట్ పాయింట్. ఇది సమంజసమా? ఇది మీకు అసంబద్ధంగా అనిపించడం లేదా? ఇది ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా నాయకుల మీద ఉంది. ఒకటి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్, మీరేమంటున్నారు? ఇన్ సర్వీస్ టీచర్స్కి, అంటే ఉద్యోగంలో ఉన్న టీచర్లకు టెట్ పెడుతున్నామయ్యా, ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కాండి, ఇదంతా కేవలం అర్హత పరీక్ష కదా అంటున్నారు. ఈ అంటే ఎలిజిబిలిటీ, ఎలిజిబిలిటీ అంటే అర్హత అంటున్నారు, అర్హత పరీక్ష. కానీ ఇది అర్హత పరీక్ష మాత్రమే కాదు. మీరు అర్హత అనే పరీక్ష అంటున్నారు, ఎందుకు అర్హత పరీక్ష కాదు? ఇది ఖచ్చితంగా రిక్రూట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్. ఇది నియామకానికి సంబంధించిన పరీక్షే. ఎందుకంటే నిరుద్యోగ ఉపాధ్యాయులు, దట్ మీన్స్ ఉద్యోగంలో లేని టీచర్లు టెట్ కనుక క్వాలిఫై అయిన తర్వాత స్కోరింగ్ అతను పెంచుకోవాల్సిందే. ఎందుకు? నీకు టీచర్ పోస్ట్ కావాలంటే దీంట్లో వచ్చిన మార్కులు 20% వెయిటేజ్, 20% వెయిటేజ్ మార్క్స్ డిఎస్సిలో ఉంటాయి. అంటే టీచర్ పోస్ట్ కొట్టాలంటే ఖచ్చితంగా టెట్లో 20% పైన మార్కులు నువ్వు ఎన్ని ఎక్కువ సాధించుకుంటే దాంట్లో 20% తీసుకుంటాడు. అంటే నువ్వు మార్కులు ఎక్కువ తెచ్చుకోవాల్సిందే. అంటే మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంటే నువ్వు ఎక్కువ స్కోరింగ్ పెంచుకోవాల్సిందే. ఎక్కువ స్కోరింగ్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా అది నియామకానికి అవసరము. మరి నియామకానికి అవసరం ఉన్నటువంటి ఈ ఉద్యోగం లేనటువంటి టీచర్ ఏం చేస్తాడు? బాగా కష్టపడతాడు, బాగా కష్టపడి స్కోరింగ్ పెంచుకుంటే ఎందుకు? అతనికి లైఫ్ అండ్ డెత్ సమస్య. ఎందుకంటే కేవలం అర్హత కాదు, నియామకం ఇది. టెట్ పరీక్ష మీరు అనుకుంటున్నారు కేవలం అర్హత 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 అనుకుంటున్నారు. అర్హత పరీక్షమే కాదు, అర్హత పరీక్ష మాత్రమే కాదు, నియామకానికి సంబంధించిన పరీక్ష. ఎందుకు నియామకానికి సంబంధించిన పరీక్ష? దీంట్లో 20% వెయిటేజ్ తీసుకుంటాడు. టెట్లో వచ్చిన మార్కులు, డిఎస్సిలో వచ్చిన మార్కులు 80%, డిఎస్సిలో వచ్చిన మార్కులు 80%, టెట్లో వచ్చిన మార్కులు 20%. ఇది డిఎస్సి మార్కులు, ఇది టెట్ మార్కులు. ఈ రెండు కలిపి 100 మార్క్స్కి వాడు కలుపుకొని టీచర్ పోస్ట్ డిసైడ్ అవుతుంది. అంటే టీచర్ పోస్ట్ డిసైడ్ చేయడంలో టెట్ యొక్క వెయిటేజ్ ఉందా లేదా? ఉంది. ఎంత వెయిటేజ్ ఉంది? 20%. మరి వెయిటేజ్ ఉన్నప్పుడు ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనా? కాదు, ఇది నియామక పరీక్ష కూడా సంబంధమే. అంటే టెట్ అనేది కేవలం అర్హత కాదు, రిక్రూట్మెంట్ టెస్ట్ కూడా. ఎందుకు? దీని యొక్క పాత్ర టీచర్ పోస్ట్లో ఎంపికలో ఉంది కాబట్టి. రిక్రూట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్. మరి రిక్రూట్మెంట్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టుకొని టీచర్లు, ఉద్యోగంలో ఉన్న టీచర్లను కేవలం అర్హత సాధించు అంటున్నారే,
ఇది ఎంతవరకు సమంజసం? రెండో పాయింట్, ఇది వెయిటేజ్ పెంచుకోవాలా, స్కోరింగ్ పెంచుకోవాలా అంటే దీనికంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి. పేపర్ సెట్ చేయాలంటే ఎలా ఉంటాయి? ఖచ్చితంగా నిరుద్యోగి, ఉద్యోగం లేని టీచరు బాగా కష్టపడతాడు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే అతను టీచర్ పోస్టుకు సెలెక్ట్ కావడంలో దీనికి ప్రధానమైన పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపరు ఎలా ఫ్రేమ్ చేస్తారు? మనకు తెలిసిన విషయమే కదా. కొన్ని కఠినమైన స్థాయి, కొన్ని అతి కఠినమైన స్థాయి, సులభ స్థాయి, మామూలు స్థాయి, ఇలా ఉంటాయి వాళ్ళ కేటగిరీస్. అంతే కదండి. క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ మనకు టీచర్లకు తెలిసిన విషయమే. క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది? సులభ స్థాయి ఉంటుంది, సాధారణ స్థాయి ఉంటుంది, కఠిన స్థాయి, అతి కఠిన స్థాయి, ఇలా ఇస్తే పోతూ ఉంటాడు. ఎందుకు? స్కోరింగ్ అనేది కావాలి కదా. అంటే కష్టపడినోడికి ఎక్కువ మార్కులు వస్తాయి. మరి ఆ విధంగా పేపర్ సెట్టింగ్ ఉన్నప్పుడు మరి సర్వీసులో ఉన్నటువంటి టీచరు ఈ ఉద్యోగంలో లేని టీచర్తో, దట్ మీన్స్ నిరుద్యోగ ఉపాధ్యాయులతో ఎలా పోటీ పడగలుగుతారు వీళ్ళు? ఇతను కేవలము ఎలిజిబిలిటీ మాత్రమే, అర్హత మాత్రం సాధించాలి. ఎవరు? ఉద్యోగంలో ఉన్న టీచరు. ఉద్యోగంలో లేని టీచరు కేవలం అర్హత కాదు, స్కోరింగ్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకు స్కోరింగ్ తెచ్చుకోవాలా? నియామక పరీక్షకు అవసరం అది. 20% వెయిటేజ్ టెట్కి. కాబట్టి ఈ విధంగా స్కోరింగ్ కోసం పెట్టేటువంటి ఎగ్జాము ఎలిజిబిలిటీ అని పేరు పెట్టి సర్వీస్లో ఉన్న టీచర్కి, సర్వీస్లో లేని టీచర్కి కంబైన్డ్గా ఎలా ఎగ్జామ్ పెడతారు? ఇది కేవలం అర్హత పరీక్ష కాదు కదా, నియామక పరీక్షతో సంబంధం ఉన్నటువంటి ఎగ్జామ్ ఇది. వెయిటేజ్ ఉన్నటువంటి ఎగ్జాము, 20% వెయిటేజ్ ఉన్నటువంటి ఎగ్జాము అంటే నియామక పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్కు మనల్ని అంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళని, ఉద్యోగంలో లేని వాళ్ళని కలిపి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి రాష్ట్ర నాయకులారా. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అందరి బాధ. ఇది ఏ టీచర్ భయపడు ఎగ్జామ్కి, ఎవరు ఏ టీచర్ భయపడు. అందరికీ అంత ఇంత సబ్జెక్ట్ ఉంది, వయసు రీత్యా ఇంకో రీత్యా కొద్దిగా మర్చిపోయిండొచ్చు, మళ్ళా చదివితే అందరు పాస్ అయిపోతారు. ఆ దమ్ము ధైర్యం అందరూ ప్రతి టీచర్కి ఉంది. కాకపోతే ఎలిజిబిలిటీ టెస్ట్ అని పేరు పెట్టి స్కోరింగ్ సంపాదించుకున్న ఎగ్జామ్ని వీళ్ళు కూడా కలిపి పెట్టినప్పుడు అది దాంట్లో స్థాయిలు ఉంటాయి కదా, కఠిన స్థాయి, ఆ స్థాయి మళ్ళీ ఎదుర్కోవడం కొద్దిగా కష్టమవుతుంది. అది సో దీని మీద మీరు పరిశీలన చేయాలా. అయిపోయింది. రెండో పాయింట్ కూడా చెప్పేశాను. సో ఫస్ట్ పాయింట్ ఇది, రెండో పాయింట్ కూడా చెప్పేశాను. ఒకవేళ మీరు లేదు ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టాలా, ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టాలా టీచర్లకు అని మీరు అనిపిస్తే పెట్టండి. ఎట్లా పెడతారు? వీళ్ళకు మాత్రం ఇన్ సర్వీస్ టీచర్లు అంటే ఉద్యోగంలో ఉన్న టీచర్కి మాత్రమే సపరేట్ టెట్ పెట్టండి. సపరేట్ టెట్ పెట్టండి. వాళ్ళతో కంబైన్డ్గా ఉండకూడదు. ఉద్యోగం నిరుద్యోగ ఉపాధ్యాయులతో కంబైన్డ్గా ఈ టెస్ట్ ఉండకూడదు. మీకు ప్రతి టీచర్కి ఎగ్జామ్ పెట్టాలని ఉద్దేశం కనుక ఉంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పెట్టండి. మరి ఎట్ట పెట్టాలా? సపరేట్గా పెట్టండి. ఇన్ సర్వీస్ టీచర్లకు ఎట్టది ఇన్ సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మీరు డిపార్ట్మెంట్ టెస్ట్ పెడతారు కదా, ఆ విధంగా పెట్టండి. మరి అందరు పాస్ కమ్మని చెప్పండి. మినిమం 35% మార్క్స్ పెట్టండి. 35% మార్క్స్ పెట్టి ఎగ్జామ్ పెట్టండి. ఎగ్జామ్ పెట్టి సపరేట్గా ఎగ్జామ్ పెట్టాలా. ఇన్ సర్వీస్ టీచర్లకు సపరేట్ ఎగ్జామ్ పెడతారు. 35% మా వెయిటేజ్ ఇవ్వండి. రిజర్వేషన్స్తో సంబంధం లేకుండా ఇన్ సర్వీస్ టీచర్లు కాబట్టి, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఏ ఈఓ జీవో పరీక్షలు మనం ఎట్లా రాసాం తెలుసు మనకు. ఈఓ జీవో పరీక్షలు మనం రాసాం. టీచర్లు ప్రతి ఒక్కరు పాస్ అయి ఉంటారండి. మీకు నేను సపరేట్గా చెప్ప అవసరం లే. ఈఓ జీవో పరీక్షలు డిపార్ట్మెంట్ పరీక్షలు ఎలా పాస్ అయినామో అందరూ తెలుసు. అది ఏ విధంగా పెడతారు, ఎలా పాస్ అవుతామో ఆ విధంగా తెలుసు. ఎందుకు? డిపార్ట్మెంట్ టెస్ట్. ఇది కూడా డిపార్ట్మెంట్ టెస్ట్గా పరిగణించండి. డిపార్ట్మెంట్ పరీక్షగా పరిగణించండి. అవసరమైతే ఈఓ జీవో ఎగ్జామ్ లాగా జరిపించండి. ఈఓ జీవో ఎగ్జామ్ లాగా జరిపించలేనప్పుడు ఎగ్జామ్ పెట్టండి. టెట్ ఎగ్జామ్ పెట్టండి. ఎవరితో? వాళ్ళతో సంబంధం లే. ఇది అర్హత పరీక్షగానే పెట్టండి మాకు. ఇది వాళ్ళతో కలిపి పెట్టడం వల్ల, ఎవరితో? నిరుద్యోగ ఉపాధ్యాయులతో కలిపి పెట్టడం వల్ల ఇది అర్హత పరీక్ష మాత్రమే కాదు, నియామకానికి సంబంధించిన పరీక్ష కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళతో కలిపి పెట్టద్దండి. కేవలం అర్హత పరీక్ష మాత్రమే పెట్టండి. సపరేట్గా పెట్టండి. ఈఓ జీవో టెస్ట్లో రిజర్వేషన్స్ లేవు. అందరికీ ఇంత పర్సెంటేజ్ రావాలంటే పాస్. అదేవిధంగా ఎవరికి ఏం లేకుండా మినిమం 35% పెట్టేసేయండి. ఇలాంటి 35% 40% పెట్టేసి ఎగ్జామ్ పెట్టేయండి. ఈఓ జీవో లాగా పెడతారో లేక చదివి రాయమంటారో మీ ఇష్టం. ఎందుకంటే ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి సాధారణ స్థాయి, అతి సాధారణ స్థాయి, సులభ స్థాయి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది టీచర్. మరి వాళ్ళతో కలిపి పెట్టడం వల్ల ఏమవుతుంది?
నియామకానికి సంబంధించిన పరీక్ష కాబట్టి టెట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా కఠిన స్థాయి, అతి కఠిన స్థాయి ఇవన్నీ ఉంటాయి. మరి టీచర్ ఇబ్బంది పడడా? ఎందుకు ఇబ్బంది పడతారు చెప్పండి? ఎందుకు ఇబ్బంది పడడో చెప్పండి? మీరు ఇచ్చిన సిలబస్ ఒకసారి చూడండి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూడండి, నవంబర్ 1వ తేదీ, ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు నవంబర్ 1వ తేదీ. మరి నవంబర్ 1 డిసెంబర్ 10 నుంచి ఎగ్జామ్ అన్నారు. డిసెంబర్ 10, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 అంటే కేవలం 40 డేస్ ఉన్నాయనుకో. 40 డేస్ ప్రిపరేషన్ అనేది మీరు ఇచ్చేటువంటి సిలబస్ ఒక్కసారి చూడండి. ఆ సిలబస్తో మనం ఎలా పూర్తి చేయగలుగుతాం? పాసిబుల్ అది? మీరు ఇప్పుడు పెట్టి ఇప్పుడు డోలమాలే ఉన్నారు టీచర్ అంతా. ప్రిపేర్ అవుదామా వద్దా, మనకు ఉందా లేదా, అప్లై చేయాలా వద్దా, ఈ డోలమాయన పరిస్థితిలో 40 రోజులు టైం ఇచ్చి అది ఉద్యోగంలో లేని టీచర్లతో కలిపి పెట్టి ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా రాయండి అంటే అది ఎట్లా రాస్తారండి? సో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కలిపి పెట్టకూడదు, విడిగా పెట్టాలా. విడిగా పెట్టేటైతే సపరేట్ ఎలిజిబుల్ టెస్ట్ పెట్టి 35% మార్క్స్తో పాస్ చేయించాలా. ఇది ప్రధానమైన డిమాండ్ ఉంది. రెండోది, ఇంతకుముందే చెప్పాను, మీకు ఏ టీచర్ కూడా ఎగ్జామ్కు భయపడడం లేదు. ఫస్ట్ పాయింట్, ఏ ఎగ్జామ్ కూడా ఎవరు భయపడరు, అందరికీ అంత ఇంత నాలెడ్జ్ ఉంది. మరి పాస్ అయ్యేదానికి మాకు ఈజీనే, మా ప్రభుత్వ టీచర్లకి ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే సపరేట్ ఎగ్జామ్ పెట్టి సపరేట్ క్వశ్చన్ పేపర్ తయారు చేయండి, అందరూ సంసిద్ధులు అవుతారు. లేదు మీరు డిపార్ట్మెంట్ పరిషత్ ఈఓ జీవో లాగా పెట్టేయండి, ఈఓ జీవో టెస్ట్ ఎలా చేస్తారో మనకు తెలుసు, ఆ విధంగా పెట్టేయండి, అందరూ పాస్ అయిపోతారు. అలా చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను ప్రధానంగా నాకు వచ్చిన డౌట్లను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు నెక్స్ట్ వీడియోలో సిలబస్ ఏ విధంగా ఉంది, ఎలా ఫ్రేమ్ చేశారు, మనం ఏమేమి చదవాలా, దేన్ని బేస్ చేసుకుంటే ఎక్కువ మార్కులు కొట్టచ్చు. ఇంకా మా టీచర్లు నాకు అడిగారు, అయ్యా సింపుల్గా నాకు టెక్నిక్స్ చెప్పయా ఏదోటి పాస్ అవ్వడానికంటే. టెక్నిక్స్ గుడ్డి గుర్తులు కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. గుడ్డి గుర్తులు పెట్టి కూడా పాస్ అయిపోవచ్చు. ఫస్ట్ ప్రధానమైన డిమాండ్ చెప్పినాం మనం, దీన్ని బేస్ చేసుకుని అడుగుతారేమో చూద్దాము, లేదా మార్పులు చేర్పులు ఉంటాయేమో. లేదంటే కంపల్సరీ పెట్టేడితే నేను గవర్నమెంట్ టీచర్ల కోసము మ్యాథ్స్లో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్స్, రిపీటెడ్ క్వశ్చన్లు ఏమున్నాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు, గుడ్డి గుర్తులు ఎలా పెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనం చదివి రాయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఎవరు తక్కువ అంచనా వేసాను కానీ లేదు, మనకు టైం లేదు. 40 డేస్ టైం ఇచ్చి ఎడ్యుకేషన్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మళ్ళీ 3కి సంబంధించి మ్యాథ్స్ మెథడ్స్, సైన్స్ మెథడ్స్, సోషల్ మెథడ్స్. ఎంత అండి ఒక హెచ్జిటి క్యాండిడేట్, హెచ్జిటి ఉపాధ్యాయుడు చదవాలంటే ఎంత ఉంది సిలబస్? అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ సబ్జెక్టు ప్లస్ వాళ్ళ మెథడ్స్, మన తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ పెడగాగి, మళ్ళీ దాంట్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఎంత ఉంది సిలబస్? 40 డేస్ టైం సరిపోతుంది. 40 డేస్ అంటే అర్థమైంది. ఇక్కడ పొద్దు నుంచి మనం సాయంత్రం స్కూల్కి పోతాం, స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ దండిగా ఉంది. ఇప్పుడు F2 పేపర్లు రుద్దుకోవాలా. F2 పేపర్లు రుద్దాలంటే ఎంత టైం పడుతుందో అందరూ తెలుసు. ఒక బుక్లెట్ ఇచ్చాడు, దాని ఆన్సర్లు రాసుకొని కరెక్షన్ చేసుకొని అది మళ్ళీ పేపర్ మార్కులు ఎంట్రీ చేసేటప్పటికి F2 అయిపోయిన మళ్ళీ S1 వస్తుంది తొందరలో. S1 ఎగ్జామ్, SA1 నవంబర్లో 3rd వీక్ ఏమో స్టార్ట్ అవుతుంది, 3rd వీక్ స్టార్ట్ అవుతుంది. మరి అది ఇన్ని మధ్య మనము డిసెంబర్ 10కి చాలా కష్టం కంప్లీట్ కావడం. అందుకే నేను గుడ్డి గుర్తు కూడా చెప్తాను, కంపల్సరీ గుడ్డి గుర్తు కూడా చెప్తాను. మ్యాథ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, సైన్సెస్లో ఏవి చదవాలి కూడా చెప్తాం. మరి నాకు ఒక హామీ ఇవ్వాలి మీరు గవర్నమెంట్ టీచర్ అందరూ, మీ పిల్లలు మీన్స్ మీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా అండి, రిక్వెస్ట్ ఏంటంటే 9th 10th పిల్లలు మ్యాథమెటిక్స్ సోషల్ పరంగా నేను నా వీడియోస్ మస్తాన్ 10th మ్యాథ్స్ MASTAN అండి, మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ వదులుతాను, హిస్టరీ కూడా వదిలినాను ఈ మధ్య. మరిన్ని వీడియోస్ చేస్తాను మీకోసం. మరి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత మీది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఫోన్ చూసినప్పుడు రొటేట్ చేసి చూడండి, క్వాలిటీ పెంచుకొని చూడండి. నెక్స్ట్ మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రభుత్వ టీచర్లు మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అప్పుడు అనిపిస్తుంది, అది నా నుంచి వీడియోస్ కోరుకుంటున్నారు మనోళ్ళు. మ్యాథ్స్లో సింపుల్ టెక్నిక్స్ ఏమైనా చెప్తాం, రిపీటెడ్ క్వశ్చన్లు ఏముండాయి, ఇలా చెప్పాలా చెయ్యాలా
వీడియోస్ మరిన్ని చేయాలా అనేటువంటి ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. మరి నాకు ఈ విధంగా సంకేతం ఎలా ఇవ్వగలుగుతారు మీరు? మీరు సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకుంటే నాకు ఈ సంకేతం ఇవ్వగలుగుతారు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఎడ్జిటికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ కానీ, సైన్సెస్ కానీ మరిన్ని వీడియోస్ నా దగ్గర నుంచి మీరు రాబట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ మస్తాన్ బాషా.